రేపు ప్రధానితో జ్యువెలరీ అసోసియేషన్లు భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్తో పాటు ప్రముఖ జ్యువెలరీ అసోసియేషన్ల ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. ఇరాన్ సంక్షోభం, విదేశీ మారక నిల్వలను దృష్టిలో ఉంచుకుని ఏడాది పాటు వివాహాలకు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలని హైదరాబాద్ వేదికగా ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇది జ్యువెలరీ రంగంలో కలకలం రేపింది. స్టాక్ మార్కెట్లలో టైటాన్, కళ్యాణ్ జ్యువెలర్స్ వంటి కంపెనీల షేర్లు కుప్పకూలాయి. ఈ భేటీలో ప్రధానితో కీలక అంశాలను చర్చించాలని జ్యువెలరీ ఇండస్ట్రీ భావిస్తోంది. ప్రధాని చేసిన విజ్ఞప్తి వల్ల పెళ్లిళ్ల సీజన్లో వ్యాపారం దెబ్బతినకుండా ఉండేలా పరిశ్రమకు భరోసా ఇచ్చే ప్రకటన చేయాలని వారు కోరే ఛాన్స్ ఉంది. ప్రజల దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసేలా ప్రోత్సహించడానికి మరిన్ని రాయితీలు, సరళమైన నిబంధనలు అసోసియేషన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. బంగారంపై దిగుమతి సుంకం ఎక్కువగా ఉంటే స్మగ్లింగ్ పెరుగుతుందని, దానివల్ల ప్రభుత్వ ఆదాయానికి కూడా గండి పడుతుందని వారు ప్రధాని దృష్టికి తీసుకువెళ్లనున్నారు. డిజిటల్ బంగారం లావాదేవీలను ప్రోత్సహించడం, వాటిపై పన్ను మినహాయింపుల గురించి కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. బ్యాంకుల ద్వారా బంగారం దిగుమతులపై ఐజీఎస్టీ, ఇతర టెక్నికల్ ఇష్యూస్ను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరే అవకాశం ఉంది. మరోవైపు గోల్డ్ దిగుమతులను తగ్గించేందుకు కేంద్రం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంచనాలున్నాయి. త్వరలో గోల్డ్పై దిగుమతి సుంకం పెంచేందుకు సిద్ధమవుతోందని ఇండస్ట్రీ అంచనా వేస్తోంది. రాబోయే రోజుల్లో గోల్డ్ ఇంపోర్ట్స్పై కేంద్రం కొత్త గైడ్ లైన్స్ను విడుదల చేసే అవకాశం ఉంది. దీనివల్ల తమ వ్యాపారం 10 నుంచి 12% తగ్గే అవకాశం ఉందని జ్యువెలరీ అసోసియేషన్లు భావిస్తున్నాయి. తమ వ్యాపారం దెబ్బతినకుండా పరిశ్రమలకు భరోసా ఇచ్చేలా ప్రధాని ప్రకటన చేయాలని వారు కోరే అవకాశం ఉంది. ప్రధానితో భేటీపై జ్యువెలరీ వ్యాపారులు చాలా ఆశగా ఉన్నారు. ప్రధాని ఇచ్చే హామీకి అనుగుణంగా జ్యువెలరీ అసోసియేషన్ల భవిష్యత్ కార్యాచరణ ఉంటుందని తెలుస్తోంది.